అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది డిగ్రీ థర్డ్ సెమిస్టర్ ఆంధ్రప్రదేశ్‌లో సిలబస్ అయితే అనేది జరిగింది. ఈ సిలబస్ యాక్చువల్‌గా ఒక సంవత్సరన్నర ముందే రిలీజ్ చేయడం జరిగింది సెమ్ 1తో పాటు. కాబట్టి ఇప్పుడు సెమ్ 3 అప్పుడు ఎవరైతే సెమ్ 1 చదివారో ఇప్పుడు సెమ్ 3 చూపిస్తున్నారనమాట. కాబట్టి ఈ టోటల్ ప్లేలిస్ట్ ఏవైతే ఉన్నాయో కొన్ని నెలల ముందు చేసినట్టుంటుంది. అది ఎప్పుడో చేసిందని అనుకోవద్దు. ఎందుకంటే సిలబస్ అనేది ముందుగానే రిలీజ్ అయింది. ఏది దరిదాపులు సంవత్సరాల ముందే ఈ సిలబస్ అనేది నూతనమైన సిలబస్ అనేది ముందుగానే రిలీజ్ చేయబడింది. కాబట్టి దయచేసి గమనించండి. టోటల్ మీకు ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి ప్రిన్సిపల్స్ అనేవి చూస్తున్నాం. మనం ఆల్రెడీ ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ రైటింగ్ అనేది చూడడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్ చూస్తున్నాం. ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా అని అర్థం. తర్జుమాకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే సూత్రాలు ఉంటాయో అవి మనం చూస్తున్నాం అన్నమాట. అన్ని పాఠ్యాంశాలు కూడా మీకు ఇక్కడ అయితే ఇవ్వబడ్డాయి, దయచేసి గమనించండి. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అనేది మనం చూద్దాం. నిర్వచనం వచ్చేసి ట్రాన్స్లేషన్ మీన్స్ చేంజింగ్ అ టెక్స్ట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ మీన్. తర్జుమా అంటే ఏంటి? ఒక భాష ఉన్నటువంటి టెక్స్ట్ని ఇంకో భాషలోకి రాయడం. ఎట్లా? అర్థం చెడకుండా రాయడం. ఏదైతే అది కన్వే చేస్తుందో, ఏదైతే చూపుతుందో అదే విధంగా రెండో భాషలో కూడా చెప్పబడాలి. దానికంటూ కొన్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఏంటి అంటే రూల్ నెంబర్ 1, కీప్ ద ఒరిజినల్ మీనింగ్. అండ్ ఏదైతే అర్థం ఉందో చెడుకోకూడదు. ట్రాన్స్లేట్ ఆల్ ద ఐడియాస్ కరెక్ట్లీ. మీ ఐడియాస్ను కలపకూడదు. అక్కడ ఏదైతే ఐడియా L1 అంటే లాంగ్వేజ్ 1లో చెప్పబడిందో అదే ఐడియాని మనం కన్వే చేయగలగాలి. ఆ విధంగా మనం అయితే ఏ విధంగా చెడిపోకుండా, డు నాట్ మిస్ ఎనీ ఇంపార్టెంట్ పాయింట్. అలాగని అర్థం చెడకుండా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి ఎటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. డు నాట్ యాడ్ ఆర్ రిమూవ్ ఐడియాస్. డు నాట్ ఇంక్లూడ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. ఏదైతే మనలో వస్తున్న పైత్యం ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేయకూడదు. డు నాట్ లీవ్ అవుట్ ద అదర్స్ ఐడియాస్. ఈ ఐడియా లేదు, ఈ ఐడియాని మనం అక్కడ కలపకూడదు. అంటే మన ఓన్ జడ్జిమెంట్స్ రాకూడదు. ఆదర్ ఏదైతే చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని కన్వే చేసేటట్టు మనం చూడాలి. అంతే తప్ప మనకున్నటువంటి ఓ జల్లెడ్ లాంటి పట్టడం ట్రాన్స్లేషన్ లక్షణం కాదనమాట. మెయింటైన్ ద సేమ్ స్టైల్, కీప్ ద సేమ్ టోన్ అండ్ రైటింగ్ స్టైల్. అండ్ ఎలా అయితే హాస్యభరితంగా చెప్తుంటే హాస్యభరితంగానే ఉండాలి. అండ్ రైటింగ్ స్టైల్ ఎలా అయితే ఉందో అదే రైటింగ్ స్టైల్ని మనం ప్రజెంట్ చేయగలగాలి. ఎందుకంటే మనం అతని రాతని ప్రజెంట్ చేస్తాము. మేక్ ద ట్రాన్స్లేషన్ న్యాచురల్. అండ్ కొన్ని ఉంటాయి, మనం సింపుల్గా కొన్ని సినిమాలు ఉంటాయి అంటే తర్జుమా చేస్తారు, ట్రాన్స్లేట్ చేస్తారు. అసలు ఇది తెలుగా లేకపోతే ఇంకోటా అని అనిపిస్తుంది. ఒక తెలుగు భాషలోకి మనం తర్జుమా చేస్తున్నాం అంటే యాక్చువల్గా మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తాం కదా. ఆ తెలుగులో న్యాచురల్గా ఉండాలి. మనం ఎట్లా అయితే ఉన్నో అలా ఉండాలి. అంతేగాని ఏదో గ్రాంధికం కలిపేసి ఇది కలిపేసి ఇది తెలుగేనా అని డౌట్ వచ్చేటట్టు చేయకూడదు. ట్రాన్స్లేషన్ షుడ్ బి ఈజీ టు రీడ్. చాలా సింపుల్గా ఉండాలి. తెలుగులో చదివేవాడికి చాలా సింపుల్గా అర్థం అయిపోవాలి. ఇట్ షుడ్ సౌండ్ న్యాచురల్ ఇన్ టార్గెట్ లాంగ్వేజ్. చాలా చాలా సింపుల్గా ఉండాలి. నాకేదో పాండిత్యం వచ్చు కాబట్టి నా పాండిత్యం మొత్తం అందులో చూపిస్తానని అనుకోకూడదు. ట్రాన్స్లేట్ ఇడియమ్స్ కేర్ఫుల్లీ. కొన్ని జాతీయాలు ఉంటాయి, ఓకే, అవి ఇప్పుడు జనరల్గా ఇంగ్లీష్లోనే చనిపోవడానికి కిక్ ద బకెట్ అంటారు. అంటే బాల్చి తన్నేశాడు అనేటటువంటిది తెలుగులో ఉంది ఆల్రెడీ, అర్థమైద్ది. ఏంటి బాల్చి తన్నడం అంటే కిక్ ద బకెట్ అంటే ఆ దేశాల్లో పందుల్ని కోసి పడేస్తే అది తన్నుకులాడేది, అటు తన్నుకొని ఇటు తన్నుకొని ఏదైతే బకెట్ని తన్నేసేది అనమాట. ఆ నీళ్ళున్న బకెట్ని ఇక్కడ ద బకెట్ అనేవాడు. అంటే అయిపోయింది, దాని పని చచ్చిపోయింది, అయిపోతా నానా గందరగోళం చేసి ఆ నీళ్ళని పోగొట్టింది అన్న అర్థం అనమాట. బాల్చి తన్నేయడం అనేది ఉంది. డు నాట్ ట్రాన్స్లేట్ ఇడియమ్స్ బై వర్డ్ దాన్ని ట్రాన్స్లేట్ అంటే తెలుగులో ఉన్నటువంటి దగ్గరి అర్థాన్ని యూజ్ అండ్ ఎక్వివలెంట్ ఇడియం ఆర్ ఎక్స్ప్లెయిన్ ద మీన్. అండ్ ఏదైతే కిక్ ద బకెట్ అని ఇంగ్లీష్లో ఉంది కదా, అది తెలుగులో ఉంది. ఎలా ఉంది? బాల్చి తన్నేయడం అని ఉంది. దాన్ని వాడుకోవచ్చు మనం. అంతే తప్పించి దాన్ని వేరే రకంగా మార్చకూడదు అనమాట. దగ్గర మీనింగ్ ఉంటే
దాన్ని తీసుకోవచ్చు, లేదా అర్థవంతంగా దాన్ని మార్చి రాయొచ్చు. అంతే తప్ప అర్థం కానటువంటి దాన్ని అలా ప్రజెంట్ చేయకూడదు, ఎందుకంటే చదివేవాడికి అర్థం కాదు. బీ కేర్ఫుల్ విత్ కల్చరల్ వర్డ్స్. కొన్ని సాంస్కృతిక పదాలు ఉంటాయి. సమ్ వర్డ్స్ బిలాంగ్ టు పర్టికులర్ కల్చర్. కొన్ని పదాలు ఏం చేస్తాయంటే వాళ్ళ కల్చర్ని తెలియజేస్తాయి. అలాంటి వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేరే కల్చర్కి ఇబ్బంది కలగకుండా ఎక్స్ప్లెయిన్ ఆర్ రీప్లేస్ దెమ్ విత్ సూటబుల్ వర్డ్స్ ఇఫ్ నీడెడ్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఉంది, జనరల్గా మనం 2 రకాలుగా దాన్ని తర్జుమా చేయొచ్చు. నమస్కారం అని చెప్పొచ్చు, శుభోదయం అని చెప్పొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు, దాన్ని శుభోదయం అనలేము, శుభ మధ్యాహ్నం అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది, నమస్కారం కింద రాయొచ్చు. అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కల్చరల్ వర్డ్స్ని ఏది బెస్ట్, ఎట్లా రీప్లేస్ చేయాలి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. గుడ్ ఈవినింగ్ అంటే శుభోదయం అనకూడదు, నమస్కారం అని కనుక అంటే ఓకే. శుభ సాయంత్రం అంటే అది అసలు తెలుగులో ఉన్న పదంలాగే ఉండదు. అలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూస్ ద రైట్ మెథడ్. ఇప్పుడు 2 రకాల మెథడ్ని వాడచ్చు. ఏంటది? ట్రాన్స్లేట్ చేసేటప్పుడు పదం వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అనేది చేయొచ్చు, అంటే పదం పట్టి దాన్ని తర్జుమా చేయడం. ఇంకోటి యూజ్ సెన్స్ టు సెన్స్, అంటే సెంటెన్స్ టు సెంటెన్స్, వాక్యాన్ని ఒక బేసిస్గా తీసుకొని దాన్ని తర్జుమా చేయొచ్చు. ఏదైతే మనకు బాగుంటుందో అక్కడ సెంటెన్స్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి వర్డ్ టు వర్డ్ చేయాలా, సెంటెన్స్ టు సెంటెన్స్ చేయాలా అనేది మనం రైట్ మెథడ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది సందర్భానుసారం. యూజ్ ద రైట్ ట్రాన్స్లేషన్ స్ట్రాటజీ. ఎట్లా? ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని కల్చరల్ వర్డ్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఇట్లాంటివి. ఫారినైజేషన్ అంటే అవి ఆ దేశపు ఏదైతే దాన్ని ప్రతిబింబిస్తుందో మీరు అట్లానే కొనసాగించాలనుకుంటే కొనసాగించవచ్చు, ఓకే. లేదా అడాప్ట్ టు టార్గెట్ లాంగ్వేజ్ ఇఫ్ నీడెడ్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మార్చుకోవచ్చు. డొమెస్టికేషన్ అంటారు. ఏంటి? ఇప్పుడు ఫారినైజేషన్లో ఉందనుకోండి, సపోజ్ దే గేవ్ ఏ వామ్ వెల్కమ్, వెచ్చని స్వాగతం పలికాయి. భారతదేశం ఉడికిపోతూ ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ చల్లదనంతో వాళ్ళు గజ వణుకుతుంటారు. కాబట్టి అక్కడ వామ్ వెల్కమ్ అంటే బాగుంటుంది. ఇక్కడ ఏం చూపిస్తారు? కలకాలం చల్లగా ఉండమ్మా అంటాం. అక్కడ ఏం దీవిస్తారు? వామ్ వెల్కమ్, కలకాలం వెచ్చగా ఉండమ్మా అని దీవిస్తారు, అంటే పరిస్థితులను బట్టి. కాబట్టి కల్చరల్ డిఫరెన్సెస్ ఇలా ఉంటాయి. అక్కడేమో వెచ్చగా ఉండమని వాళ్ళు చేస్తే వామ్ వెల్కమ్ ఇస్తారు, ఓకే, వెచ్చని స్వాగతం పలుకుతారు. ఆడ అంటే చాలా సౌఖ్యంగా వాళ్ళ ఇంటిని వెచ్చని స్వాగతం అంటే ఏంటంటే ఇంట్లోకి వచ్చాక అక్కడ ఒక పొయ్యి వెలిగించారు, మంట పెట్టారు, దాంతో రూమ్ అంతా వెచ్చగా ఉంది, హాయిగా ఉందని. ఇక్కడ ఎలా ఉండాలి? ఏసీ పెట్టాలి. కాబట్టి మన సందర్భాన్ని బట్టి ఫారినైజేషన్ని యాజ్ టీజ్గా మనం తీసుకోవచ్చు. లేదా డొమెస్టికేషన్ ఇక్కడ పరిస్థితులను బట్టి తీసుకోవచ్చు. ఆశీర్వదించాడు అనుకో, అక్కడ వెచ్చగా ఉండు తల్లి అని ఫారిన్ కంట్రీలో. ఇక్కడ మనం ఎలా రాయాలి అంటే దాన్ని చల్లగా ఉండమ్మా అని రాయాలి, అలా అనమాట. కన్సిడర్ ద కాంటెక్స్ట్. సందర్భం ఏంటనేది దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. సందర్భానికి తగినట్టుగానే మన వాడుక అనేది ఉండాలి. అండర్స్టాండ్ ద జానర్. ఆ జానర్ ఈ దేనికి సంబంధించింది? కథనా, పద్యమా, వ్యాసమా? కన్సిడర్ ద రిజిస్టర్ అంటే ఫార్మలా, ఇన్ఫార్మలా. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ వచ్చేటటువంటి సంభాషణ అది, లేదా ఇతరు పెద్దవాళ్ళు అధికారులు మాట్లాడుకుంటుంటే ఉండే సంభాషణ. దాన్ని బట్టి మన భాష వాడుక అనేది ఉంటుంది. ట్రాన్స్లేట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ టైం. అండ్ సందర్భాన్ని బట్టి అండ్ సమయాన్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ పీపుల్ లెర్న్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ట్రాన్స్లేషన్ ఖచ్చితంగా ఉంటే అది చాలామంది 2 భాషలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇట్ స్ప్రెడ్స్ నాలెడ్జ్ అరౌండ్ ద వరల్డ్. ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నటువంటి కల్చరల్ థింగ్స్ని మనం సులభంగా నేర్చుకోవచ్చు. కల్చరల్ బ్యారియర్స్ ఉండవు, అర్థం చేసుకోవడం ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ ఎడ్యుకేషన్. వేరే దేశాలకు మనం వెళ్తుంటాం, అక్కడికి చదువుకోవడం కావచ్చు, బిజినెస్ కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, వీటన్నిటికి కూడా తర్జుమా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ట్రాన్స్లేటర్కి ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు ఏంటి? జనరల్గా ఫారిన్ కంట్రీస్ నుంచి భారతదేశానికి వ్యాపార నిమిత్తం వస్తారు. వాళ్ళు ట్రాన్స్లేటర్స్ని వెతుకుతారు. ఎందుకు? ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, అయినా
మనం ఒకటి మాట్లాడితే అది ఇంకోటి మాట్లాడితే తేడా పడుతుంది. ఇప్పటికి కూడా ట్రాన్స్లేటర్స్ కావాలి ఏఐ వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే లైవ్గా ఇతను మాట్లాడేది దాన్ని ఖచ్చితంగా చెప్పగలగాలి. తర్వాత స్టోర్డ్ ఉంటే దాన్ని మనం మార్చుకోవచ్చు, అది వేరే విషయం. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ బోత్ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ 1 పట్ల మంచి దిట్టై ఉండాలి, లాంగ్వేజ్ 2 కూడా బాగా తెలిసి ఉండాలి. గుడ్ వొకాబులరీ, వాడేటటువంటి పద సంపద అనేది చాలా మంచిగా ఉండాలి, ఫార్మల్గా ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ వ్యాపారం గురించి మాట్లాడుతుంటే దాని గురించి కూడా అవగాహన ఉండాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ కల్చర్, ఆ వ్యక్తి వచ్చినటువంటి దేశపు సాంస్కృతిక పరిస్థితులను అర్థం చేసుకొని ఉండాలి. గుడ్ గ్రామర్ అండ్ రైటింగ్ స్కిల్స్, అండ్ మంచి వ్యాకరణం ఉండాలి, రాసేటటువంటి నైపుణ్యాలు ఉండాలి. కల్చర్ ఎందుకు అవగాహన చేసుకోవాలి అంటే చలి దేశాలు అండ్ పొద్దున్నే ఒక చిన్న ఏదైనా మందు తీసుకుంటున్నాడు అనుకోండి, మనం బ్యాడ్ అనుకుంటే కుదరదు. మనం టీ తాగుతాం ఇక్కడ, అక్కడ వాళ్ళు వేడి మన ఏంటంటే దేహాల్లో వేడి పుట్టడానికి ఏం చేస్తారంటే వాళ్ళు కొద్దిగా మందు అనేది తీసుకుంటారు. వర్కింగ్ ప్లేస్లో కూడా కొన్ని దేశాల్లో బాగా ఉన్నది. కాబట్టి కల్చర్ తెలుసుకొని ఉండాలి, లేకపోతే మనం చాలా తప్పుగా అనుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవి ఉండాలి. అండ్ ఎప్పుడైనా కానీ మనకి కొన్ని యూనివర్సిటీలో 2 మార్కులకు అడుగుతూ ఉంటారు. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఉండాల్సినటువంటి మెయిన్ ఏవైతే మనకు కొన్ని రూల్స్ చెప్తున్నాం కదా, వాటినే సింపుల్గా 2-3 మార్కులు ప్రశ్నలు అడిగినప్పుడు రాయడానికి. ప్రిజర్వ్ ద ఒరిజినల్ మీనింగ్, ఒరిజినల్ మీనింగ్ ఏదైతే ఉందో దాన్నే మనం కన్వే చేయాలి. డు నాట్ యాడ్ ఆర్ ఒమిట్ ఐడియాస్, మన పైత్యాన్ని యాడ్ చేయకూడదు. కీప్ ద సేమ్ స్టైల్ ఎలా ఉంటే దాన్ని అలానే, హాస్యభరితంగా ఉంటే హాస్యభరితంగా వెళ్ళడం, ఎలా ప్రజెంట్ చేస్తే అలానే ప్రజెంట్ చేయడం. యూజ్ సింపుల్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్, ఏదో నేను దిట్టను కాబట్టి అద్భుతమైన పదభాండాగారాన్ని అంతటిని దాన్ని తోలేసి జనాలకు అర్థం కాకుండా చేద్దామనే వైఖరి ఉండకూడదు. ట్రాన్స్లేట్ ఇడియమ్స్ అండ్ కల్చరల్ వర్డ్స్ కేర్ఫుల్లీ, ముఖ్యంగా జాతీయాల దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టోటల్ డిఫరెంట్ కల్చర్స్ కాబట్టి దగ్గరకు ఉన్న వాటిని పెట్టుకుంటే సరిపోతుంది. అది వర్డ్ టు వర్డ్ అండ్ సెంటెన్స్ టు సెంటెన్స్ ఎలా మార్చాలనేది అక్కడ సందర్భాన్ని బట్టి మనం అయితే వాడుకోవాలి. చూస్ ద కరెక్ట్ ట్రాన్స్లేషన్ మెథడ్, అదే వర్డ్ టు వర్డ్ సెంటెన్స్ టు సెంటెన్స్ చూసుకోవాలి. కన్సిడర్ కాంటెక్స్ట్ అండ్ ఆడియన్స్, ఎవరికి రాస్తున్నాం, ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాం, పెద్దవాళ్ళనే, టీనేజర్స్నే, ఎవరిని ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని రాయాల్సి ఉంటుంది. ట్రాన్స్లేషన్ కనెక్ట్స్ పీపుల్ అండ్ కల్చర్స్, ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు, ట్రాన్స్లేషన్ అనేది గొడవలు పెట్టడానికి కాదు, కలపడానికి అనే విషయం గుర్తుపెట్టుకొని మనం అయితే తర్జుమా అనేది చేయాల్సి ఉంటుంది. ఇవి ఏంటంటే కీ పాయింట్స్ టు రిమెంబర్ అనేది, ఇది కొన్నిసార్లు 3 మార్కులకి 2 మార్కులకి ప్రశ్నలు ఇచ్చినప్పుడు రాయడానికి వీలుగా రూపొందించబడింది. అలానే ఈజీగా గుర్తుంచుకోవడానికి కూడా మీకు చాలా చక్కగా ఉంది. ఇట్లానే డిగ్రీ 3rd సెమిస్టర్కి సంబంధించినటువంటివి మీరు పొందాలనుకుంటే ఇక్కడ మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి, అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తుంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టైటిల్ ఉంటుంది అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్, దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. 24 వెర్షన్, అక్కడి నుంచి మీరు లింక్స్ అయితే పొందవచ్చు. థ్యాంక్స్ అలాట్.